హలో అండి, అందరికీ హాయ్. నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి. సో నేనైతే మీషోలో డైలీ యూస్కి డ్రెస్సెస్ బుక్ చేసుకున్నాను. ఆర్డర్స్ అయితే వచ్చేసాయి. సో ఇంకా డ్రెస్సెస్ అన్బాక్సింగ్ చేద్దాము అనేసి మీ ముందు అయితే తీసుకొని వచ్చేసానండి. 3 డ్రెస్సులు బుక్ చేసుకున్నాను డైలీ యూస్కి. ఒకటేమో కాంబో బుక్ చేసుకున్నాను. నాకు కాంబో 650 పడింది. సో ఇది దివాళీ ఆఫర్లో బుక్ చేసుకున్నాను కాబట్టి నాకు తక్కువ రేట్లో వచ్చేసాయి. డైలీ యూస్కి అనేసి బుక్ చేసుకున్నాను. సో 2 కాంబోస్ వచ్చేసాయండి. ఒకటేమో రెడ్ కలర్ కాంబో, రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్లో వచ్చేసాయి. ఇది ఇంకొకటి ఏంటిదంటే నా సైజ్ లేకుండే కొంచెం లూజ్ అయిపోయింది డ్రెస్ మొత్తము. సో మీడియం సైజ్ పెట్టుకున్నా. నేను స్మాల్ సైజ్, నా సైజు స్మాల్ సైజు, కానీ స్మాల్ సైజ్ అవైలబుల్లో లేదు అనేసి నేను మీడియం సైజ్ పెట్టేసుకున్నాను. వచ్చాక సైడ్కి స్టిచ్చింగ్ చేయించుకుంటే డ్రెస్ సెట్ అయిపోతుంది అనేసి. సో క్వాలిటీ అయితే చాలా బాగుందండి డ్రెస్ది. రెడ్ కలర్ పైన ఇట్లా ఫ్లవర్స్ లాగా వచ్చాయి. హ్యాండ్స్ ఏమో 3/4 వచ్చాయి. నెక్ ఏమో వీ నెక్ వచ్చేసింది. డ్రెస్ అయితే చాలా బాగా ఉంది. సో నేను వేసుకొని చూపిస్తున్నాను టోటల్గా డ్రెస్ ఎలా ఉంది అనేసి. సో పాయింట్ కూడా క్వాలిటీ బాగుంది. నార్మల్గా చూసారు కదా, పాయింట్ కూడా మీకు చూపిస్తున్నాను. సో డ్రెస్ అయితే వేసుకొని చూపిస్తున్నాను. సో ఆల్మోస్ట్గా ఇంకా నేను డ్రెస్ మొత్తం వేసేసుకున్నానండి. నాకు మొత్తం సెట్ అయిపోయాయి. కలర్ కూడా బాగా సెట్ అయ్యింది నాకు. నెక్ ఏమో వీ నెక్ వచ్చింది. హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ వచ్చాయి. సో కొంచెం లైట్గా స్టిచ్చింగ్ వేయించేసుకుంటే సెట్ అయిపోతుంది. ఓవర్గా డ్రెస్ అయితే నాకు చాలా బాగా కుదిరింది. కలర్ కూడా కలర్ కాంబినేషన్ కూడా బాగా సెట్ అయ్యింది. నాకైతే చాలా బాగా కుదిరింది డ్రెస్. సో ఇది నెక్స్ట్ అండి. దాంట్లోనే కాంబో ఆర్డర్ పెట్టాను అన్నాను కదా, ఒకటి రెడ్ కలరు, ఒకటి బ్లూ కలరు. సో రెడ్ కలర్ మాత్రం అక్కడ చెప్తున్నాను కానీ అది అంత పర్ఫెక్ట్గా రాలేదనేసి నేను మళ్ళీ ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఫస్ట్ది అయితే కలర్ కాంబినేషన్ కానీ నాకైతే బాగా సెట్ అయింది అనిపించింది. సో ఇదైతే బ్లూ కలర్ అండి. సో ఇది కూడా సేమ్ క్వాలిటీ అండి. వీనెక్ వచ్చింది, 3/4 హ్యాండ్స్ వచ్చేసాయి. సో ఇది కూడా మీడియమే, ఇంకా కాంబో కాబట్టి 2 మీడియమే వస్తాయి అనుకోండి. సో ఇది కూడా బాగుందండి. వీళ్ళు స్టిచ్చింగ్ చేయించారు కానీ స్టిచ్ చేశాక దారం పోగులు మాత్రం కట్ చేయలేదు. ఇంకా అక్కడ నేను అది మొత్తం క్లీన్ చేస్తూ మీకు చెప్తున్నాను. సో ఇది కూడా కలర్ కాంబినేషన్ ఇది కూడా బాగా కుదిరిందండి. బ్లూ కలర్ పైన వైట్ కలర్ సింపుల్గా ఇలా ఫ్లవర్స్ వచ్చేసాయి. సో వీనెక్ వచ్చింది, 3/4 హ్యాండ్స్ వచ్చేసాయి. ఇది కూడా బాగా సెట్ అయింది. వేసుకొని చూపిస్తున్నాను. సో సేమ్ దానిలాగానే పాయింట్ కూడా బాగా సెట్ అయిపోయింది. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది అండి. మన బడ్జెట్లోనే వస్తున్నాయి కాబట్టి సింపుల్గా కొనేయచ్చు. క్వాలిటీ అయితే చాలా బాగా ఉంది. సో ఇంకా ఆఫ్టర్గా వాష్ చేశాక చూడాలి. ఇప్పుడైతే చాలా బాగుంది క్వాలిటీ. కానీ నాకైతే ఈ కలర్ కూడా బాగా సెట్ అయిపోయింది అనిపించింది. సో రెడ్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ నాకు 2 బాగా సెట్ అయ్యాయి అని అనిపించింది. సో లైట్గా ఓన్లీ కొంచెం లూజ్ అయిపోయాయి, తర్వాత స్టిచ్చింగ్ చేయించుకుంటే సరిపోతుంది. సో 2 అయితే బాగున్నాయి. సో ఇంకొకటి ఆర్డర్, ఇవి 2 ఇలా పెట్టేసుకున్నాను కదా డైలీ యూస్కి అనేసి, ఇంకొకటి ఫ్రాక్ మోడల్లో ఆర్డర్ పెట్టేసుకున్నానండి. అది కూడా ఓపెన్ చేస్తున్నాను. సో ఇది ఫ్రాక్ టైప్లో పెట్టానండి. ఇది కూడా డైలీ యూస్కే పెట్టాను. ఇది కూడా నాకు 450 రూపీస్ పడింది. ఇది ఫ్రాక్ టైప్లో పెట్టాను మోడల్. సో ఇది కూడా కలర్ కాంబినేషన్ నా దగ్గర ఈ కలర్ లేదు అనేసి ఈ కలర్ పెట్టేశాను. సో ఇదేమో దీనికి కూడా వీ షేప్ నెక్ వచ్చింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది, తీసేసుకోవచ్చు. ఇంకా హ్యాండ్స్ ఏమో ఫైన్స్ లాగా వచ్చాయి. వేసుకొని చూపిస్తున్నానండి. సో ఆల్మోస్ట్ ఈ డ్రెస్ కూడా నాకు చాలా కలర్ కాంబినేషన్ కానీ ఇది కూడా చాలా బాగా సెట్ అయ్యింది అనిపిస్తుంది. సో మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి ఏ డ్రెస్ నాకు చాలా బాగా సెట్ అయిపోయింది. దీనికి కూడా వీనెక్ వచ్చింది, మధ్యలో ఇట్లా ఎలాస్టిక్ టైప్ వచ్చింది. సో హ్యాండ్స్ ఏమో ఫైన్స్ వచ్చేసాయి. కొంచెం నేను స్టిచ్ చేయించుకుంటే సరిపోతుంది.